హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. ఇక గగన్ పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయితో మాట్లాడిన తర్వాత పంతులు గారు ఇలా అంటుంటారు, మీరు అమ్మాయితో మాట్లాడారు కాబట్టి నచ్చింది అని చెప్తే ముహూర్తాలు పెట్టుకుందాం బాబు అని అడుగుతుండగా ఇక గగన్ శారదాతో ఇలా అంటుంటాడు, నాకు ఎలా ఉండాలో చెప్పాను, తను ఓకే చెప్పింది, నాకు ఓకే అని అనేస్తాడు. దాంతో పెళ్లి వాళ్ళందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక శారదా పూర్ణి కూడా సంబరపడుతూ ఉండగా భూమి మధ్యలో మాట్లాడుతూ ఓకేనా ఏంటి ఓకే అని అనేస్తుంది. నేను మాట్లాడాను అని గగన్ అంటూ ఉండగా ఏంటి మీరు మాట్లాడిందేంటి, మా అమ్మని బాగా చూసుకోవాలి అన్నారు, తను చూసుకుంటాను అంది, అంతే కదా అని భూమి వాళ్ళు మాట్లాడుకున్నదంతా విన్నట్టు చెప్పగానే అసలు ఆ విషయం నీకెలా తెలిసింది అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఇక ఆ అమ్మాయి కూడా ఆశ్చర్యపోతూ ఉండగా మీరు అంతకన్నా ఏం మాట్లాడారని నా నమ్మకం లేండి అని అంటూ, అయినా ఒక మీకు నచ్చితే సరిపోతుందా, ఆంటీకి నచ్చాల్సిన అవసరం లేదా, ఆంటీ అడగవలసిన ప్రశ్నలు కూడా కొన్నుంటాయి, మీరు అడగండి ఆంటీ అని అంటూ శారద దగ్గరికి వెళ్తుంది భూమి. నేనేం అడగాలమ్మా అని శారద అడుగుతుండగా ఇక మీ తరపున నేను అడుగుతానంటీ, మీరు అందరిలో అడగడానికి మొహమాట పడితే నేను అడుగుతానంటీ అని అంటూ ఆ పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయిని ఇలా అడుగుతూ ఉంటుంది. గగన్ మీకు నచ్చారా అని అడుగుతూ ఉంటే నచ్చాను, అదే మాట ఆయనకి చెప్పాను అని అంటూ ఉంటుంది ఆ వచ్చిన అమ్మాయి. ఇక ఆంటీని ఎలా చూసుకుంటారు అని భూమి అడుగుతుండగా బాగా చూసుకుంటానని ఆయనకి చెప్పాను, ఆయన ఓకే అన్నారు, ఇందులో మీరు ప్రత్యేకంగా అడిగేదేంటి అని ఆ అమ్మాయి అడుగుతుండగా భూమి ఇలా అనేస్తుంది, ఒకవేళ ఆంటీకి ఆరోగ్యం బాగాలేకపోతే అని అంటుండగా హాస్పిటల్లో జాయిన్ చేస్తాం అని అంటూ ఉంటుంది ఆ అమ్మాయి. ఆ సమాధానానికి కాస్త తత్తరపడతారు అందరూ. ఇక మళ్ళీ భూమి ఇలా అడుగుతూ ఉంటుంది, హాస్పిటల్లో కాకుండా ఇంట్లోనే ఉంచుకోవాల్సి వస్తే అని అంటూ ఉండగా పని మనుషుల్ని పెడతాం అని ఆ అమ్మాయి అనేస్తుంది. ఇక దాంతో గగన్కి కోపం చిర్రెత్తుకొస్తుంది. ఇక మళ్ళీ భూమి పని మనుషులు కరెక్ట్గా చూసుకోకపోతే బాగా చూసుకోకపోతే అని అనగానే ఆ అమ్మాయి టక్కున అయితే ఏదో ఆశ్రమంలో జాయిన్ చేద్దాం, డబ్బులు పారిస్తే వాళ్ళే బాగా చూసుకుంటారు అని అనేసరికి గగన్కి కోపం నశాలాన్ని కంటుతుంది. కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక భూమి ఇలా అంటుంటుంది గగన్ని, నేను చూసుకుంటాను అన్న మాట ఎక్కడ రాలేదు చూసారా, ఆశ్రమంలో జాయిన్ చేస్తానన్న మాటే వచ్చింది అని అంటుండగా మరి చెయ్యి దాటిపోతే అలా చేస్తానన్నానే తప్ప నేనే చూసుకుంటాను అని అంటుంటుంది ఆ అమ్మాయి. ఆలోచించి చెప్పిన దానికి ఆలోచించకుండా చెప్పిన దానికి అదే తేడా అని భూమి అంటూ, అయినా మీకు ఆంటీకి నచ్చితే సరిపోతుందా, మీరిద్దరూ కాకుండా ఇంట్లో పూర్ణి ఉంది, పూర్ణిని కూడా బాగా చూసుకునే వాళ్ళు మాత్రమే కావాలి, ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేస్తాను అనకుండా నేను చూసుకుంటాను అని అంటే బాగుండేదేమో, అయినా ఇంటి కోడలు అంటే భర్తని కాకుండా కుటుంబాన్ని, కుటుంబ గౌరవాన్ని పెంచే మనిషి అయితేనే బాగుంటుంది అని భూమి అంటూ ఉంటుంది. ఇక భూమి మాటలు వినడానికి చాలా బాగుంటాయి. గగన్ కూడా భూమి మాటలతో ఏకీభవిస్తూ పైకి లేచి ఇక మీరు వెళ్ళొచ్చు అని అనేస్తాడు. ఇక పెళ్లి కూతురు తండ్రి పైకి లేచి ఇలా అంటుంటాడు, ఎవరో మాటలు విని మిమ్మల్ని ఇష్టపడుతున్న మా అమ్మాయిని వద్దంటున్నారు అని అంటుండగా ఆ అమ్మాయి మా ఇంట్లో మనిషి, మా మనిషి, ఇక మీరు వెళ్ళొచ్చు అని గగన్ అంటుండగా ఇక అలాగే అని అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక పంతులు గారి దగ్గరికి వెళ్ళి పంతులు గారి షర్ట్ని సరిచేస్తూ ఇంకొకసారి ఇటువంటి పెళ్లి సంబంధాలతో ఇక్కడికి వచ్చావంటే బాగుండదు అని గగన్ వార్నింగ్ ఇస్తాడు. ఇక మరోవైపు శరచంద్ర ఇంట్లో ఇందు పెళ్లి హడావుడి మొదలవుపోతుంది. ఇక పసుపు దంచే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఒకవైపు ఇందుకి మీరా, నక్షత్ర, బిందు అందరూ కలిసి పాట పాడుతూ ఉండగా ఇక అపూర్వ కూడా ఆ పాటలో గొంతు కలుపుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత కృష్ణప్రసాద్ వల్ల అమ్మగారు వచ్చి పెద్ద ముత్తైదువమ్మ నువ్వు కూడా పసుపు దంచు అనగానే మీరాతో పాటు అపూర్వ కూడా పాట అందుకొని పసుపుని దంచుతూ ఉంటుంది. మీరా చాలా చక్కగా పాట పాడుతూ ఉంటుంది. ఇక అక్కడున్న నక్షత్ర, బిందు కూడా ఇందుని ఆట ఆడిస్తూ పాట పాడుతూ ఉంటారు. ఇక చెర్రీ అదంతా షూట్ చేస్తూ ఉండగా కృష్ణప్రసాద్ చెర్రీ కూడా కలిసి
అందరితో కలిసి ఇందుకి పాట పాడుతూ కోరస్ ఇస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత శరత్ చంద్ర భూమిని కూడా వాళ్ళతో జాయిన్ అవమనడంతో ఇక భూమి కూడా వచ్చి ఇందు చుట్టూ పాట పాడుతూ ఆ తర్వాత అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ చేతిలో ఉన్న రోకలిని లాగేసుకుంటుంది. ఇక భూమి రాగానే అపూర్వ పక్కకి వెళ్ళి నిలబడుతుంది. ఇక ఇందు చుట్టూ కూడా భూమి పాట పాడుతూ తిరుగుతూ ఉంటుంది. మీరా పాట పాడుతుంటే భూమి కోరస్ ఇస్తూ ఉంటుంది. ఇక చెర్రీ భూమిని అక్కడున్న వాళ్ళందరినీ వీడియో తీస్తూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఆ పాట పూర్తి కాగానే భూమి శోభాచంద్రని తలుచుకుంటూ ఒక అమ్మ ప్రేమని తెలియజేస్తూ పాట పాడుతూ ఉండగా ఇక ఆ పాట పూర్తవగానే మీరా తన చేతిలో ఉన్న రోకలిని పక్కన పెట్టేసి భూమిని గుండెలకి హద్దుకుంటుంది. ఎంత బాగా పాడావమ్మా పాట, ఈ పాట వింటేనే నీకు మీ అమ్మ అంటే ఎంత ప్రేమో తెలుస్తుంది. నీ పాట విన్నాక ఒక్క నిమిషం మా అమ్మ కూడా నాకు గుర్తొచ్చింది అని అంటూ ఉంటుంది. ఇక నక్షత్ర అపూర్వ మాత్రం భూమిని చూసి ఓర్వలేకపోతారు. ఇక ఆ తర్వాత భూమి శోభాచంద్ర గదిలోకి వెళ్ళి శరత్చంద్ర ఇచ్చిన పెన్ డ్రైవ్ని చూస్తూ, అమ్మ ఇది నాన్న కోసం నువ్విచ్చిన జ్ఞాపకం కాదమ్మా, నీ ఊళ్ళో ఆడుకొని పెరగలేకపోయినా నా ప్రాణాన్ని కాపాడింది నువ్వేనమ్మా అని అంటూ ఎమోషనల్గా ఇక ఆ పెన్ డ్రైవ్ని టీవీకి కనెక్ట్ చేసి చూస్తూ ఉంటుంది. ఫస్ట్గా ఆ నాట్యం చూసి శోభాచంద్ర నాట్యం చూసి పులకరించిపోతూ ఉంటుంది భూమి. ఆ తర్వాత నాట్యం చేస్తూ ఉండగా శోభాచంద్రకి నొప్పులు మొదలవుతాయి. అక్కడున్న వాళ్ళందరూ కలిసి శోభాచంద్రని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండగా అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది శోభాచంద్రని. అది చూసి భూమికి డౌట్ స్టార్ట్ అవుతుంది. మరోవైపు కృష్ణప్రసాద్ తన పెళ్లి పనుల్లో పాల్గొనకూడదు అని ఇందు గోలగోల చేస్తూ ఉండగా కృష్ణప్రసాద్ వల్ల అమ్మగారు మీరా ఇద్దరు ఇందుని తిడుతూ ఉంటారు. ఇక అపూర్వ మాత్రం ఇందు మాటలని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. లేదు, ఖచ్చితంగా ఆయన నా పెళ్లి పనుల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు అని అంటుండగా మీరా తిడుతూ ఉంటుంది. పెళ్లి కూతురు అవ్వబోతున్నావని నేను నిన్ను ఏమీ అనట్లేదు, మర్యాదగా ఉండదు, ఇంటికి వచ్చిన చుట్టాల ముందు మీ నాన్న పరువు తీస్తావా అని అంటుండగా కృష్ణప్రసాద్ వల్ల అమ్మగారు అసలు నీకేమైనా బుద్ధుందా, ఎవరైనా కన్న తండ్రిని పెళ్లి పనుల్లో పాల్గొనకూడదు అని చెప్తారా అని అంటుండగా ఇందు ఇలా అంటూ ఉంటుంది. నల్లగా ఉన్నానని మా నాన్నకి నేను అంటే ఎప్పుడు ఇష్టం లేదు. నాకు పెళ్లి సంబంధం తీసుకొస్తానని ఆ ఇంటికి పెళ్లి సంబంధాన్ని పంపించాడు. నా తాలిబొట్టిని కూడా వాళ్ళకే ఇచ్చేశాడు. ఇక నాకన్నా ఆయనకి ఆయిల్ అంటేనే ఇష్టం. నన్ను ఎప్పుడూ కన్న కూతురిలా కూడా ఆయన చూడలేదు. ఇక అటువంటప్పుడు ఆయన పెళ్లి పనుల్లో పాల్గొంటే ఈ పెళ్లి జరుగుతుందన్న నమ్మకం కూడా నాకు లేదు అని ఇందు అంటుండగా కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటాడు. అపూర్వ మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక భూమి అపూర్వని నిలదీస్తుందా, శోభాచంద్ర చావు వెనక అపూర్వ కుట్ర ఉందని తెలుసుకొని పగ తీర్చుకోగలుగుతుందా? ఇక కృష్ణప్రసాద్ పెళ్లి పనుల్లో పాల్గొనేలా ఎవరు చేస్తారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.